హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్పైసీ చిల్లీ చికెన్ని ప్రిపేర్ చేసుకుందామండి. సింపుల్గా ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనం చిల్లీ చికెన్ స్పైసీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికి మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్రష్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం. అంటే ఆనియన్స్ పూర్తిగా పేస్ట్ కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇలా అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి. అలాగే మనం ఇలాగ ఆనియన్స్ కనుక ఇలా మనం పేస్ట్లో చేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది. మూత పెట్టేద్దాం కొద్దిసేపు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అలాగే చిల్లీ స్పైసీ అన్నాం కదండి. పచ్చిమిర్చి ఒక 10 అబౌవ్ ఉంటాయి, అంటే 12, 13 అలా ఉంటాయి. ఇవి కూడా క్రష్ చేసినవి వేసేద్దామండి. పచ్చిమిరపకాయల పేస్ట్ని అంటే మనం కారం తక్కువ వేసుకుంటాము. ఫ్లేవర్ కోసం చిల్లీ పేస్ట్ అయితే ఎక్కువ వేసుకుందాం. అలాగే కరివేపాకు, క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వరకు మనం పీస్ ఉడికింది కదండి, చాలాసేపు ఉంచాం కదా మూత పెట్టి. ఇప్పుడు మనం కారం, సాల్ట్ వేసేసుకుందాం. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనం కొంచెం కారం తక్కువ వేసుకుందాం. కారం చూసుకుని వేసుకుందామండి, ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ వేసాం కాబట్టి ఎక్కువ. కొంచెం కారం అంత ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువైపోతుంది స్పైసీనెస్. అలాగే సరిపడా సాల్ట్ వేసేద్దాం. వేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టద్దు, ఒకసారి తిప్పుదామని. ఇక దగ్గర పడిపోయిన తర్వాత మనం కొద్దిగా టమాటా ప్యూరీ యాడ్ చేసేసుకుందాం. టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కొద్దిగా మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. మళ్ళీ బాగా కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక పావు గంట మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాం, దగ్గరగా అయిపోయే వరకు. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా గ్రేవీ ఉన్నప్పుడు మనం కొద్దిగా మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేద్దామండి. గాలి తగిలేసరికి ఇంకా మొత్తం మెల్ట్ అయిపోతుంది. మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం. జస్ట్ 1 మినిట్. లాస్ట్ని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందామండి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ చిల్లీ స్పైసీ చికెన్ కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా కర్రీని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్